దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, బాగున్నారా? దేవుని కృపలో మనమందరం బాగున్నాం. మనమందరం బాగుండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నారు. ఈ దినాలలో మరి దేవుని యొక్క సంరక్షణలో, దేవుని యొక్క కృపలో మనల్ని భద్రపరుస్తూ మరి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారనే సంగతిని నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు ఎంతగానో కృప చూపి ఉన్నారు. రండి, ఈ దినం కూడా ఒక దేవుని మాటను మనం అందరం కలిసి నేర్చుకొని ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలలో మనం ఒక సంగతిని ధ్యానిస్తే, అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము కూడా అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మహాప్రేమ చేత. ఏమండి, దేవునికి మన ఎడల మహాప్రేమ, మరి ఉచితమైన ప్రేమ. ఆయన కరుణా సంపన్నుడై ఉండి సచ్చిన వారమై ఉండగా, మొదటి మానవుడు ఆదాము దేవుని యొక్క మాట వినక సచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నాడు. నా మాట ఎప్పుడైతే వినవో నువ్వు నిశ్చయముగా సత్యదవు అని ప్రేమ కలిగిన ప్రభు అన్నారు ఆదాముతో. అయితే భౌతికంగా శారీరపరంగా చనిపోలేదు, కానీ ఆత్మీయంగా చచ్చిపోయినాడు. ఆ తర్వాత తన ఇష్టానికి జీవించటానికి తన యొక్క ఆ పరిస్థితి అంతా కూడా దయనీయంగా అయిపోయింది. అతని ద్వారా తర్వాత ఆ సంతతి అంతటికి భూమి మీద జీవిస్తున్న యావత్ ప్రజలందరి మీదకి దేవుని యొక్క ఉగ్రత, భూమి మీద జీవిస్తున్న యావత్ ప్రజలందరి మీదకి ఆదాము ద్వారా వచ్చిన ఆ పాపం ఏదైతే ఉన్నదో అది దేవునికి కోపం తెప్పించేటట్లుగా ఉంది. సచ్చిన స్థితిలో ఉన్న ఆ పరిస్థితిలో ఎంత ప్రేమ కలిగిన, మహాప్రేమ కలిగిన దేవుడు చూడండి. సచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ, ఏం చేస్తున్నారో ఎరగక సచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ, ఏమండి మీకు తెలుసునో లేదో, తెలిసే ఉండవచ్చులే, అనేకులు కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. నరహంతకులు సాక్ష్యం చెప్తుంటారు, దొంగల సాక్ష్యం చెప్తుంటారు, మరి వ్యభిచారులు భయంకరమైన ఊబిలోనికి కూరుకుపోయిన వారు సాక్ష్యం చెప్తుంటారు. నా దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు, నా దేవుడు నన్ను కాపాడి ఉన్నాడు, నా దేవుడు నన్ను లేవనెత్తి ఉన్నాడు అని మీరు వినున్నారో లేదో. ఏమండి, అంత భయంకరమైన సచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయిన వారిని ఎవరిని కరుణించేది? మహాప్రేమ కలిగిన వారు తప్ప కొద్ది గొప్ప ప్రేమ కాదు. ఈయనది మహాప్రేమ. ఈ ప్రేమను అర్థం చేసుకోవటం ఎవరి వల్ల కూడా కాదు. కనుక ఈ ప్రేమ నీకు అర్థమైనదా? ఈ ప్రేమ గురించి చాలా రోజుల నుంచి వింటూ ఉన్నావు, అర్థం చేసుకున్నావా? ఇంకా నీ మీదే నువ్వు జాలిపడి ఇంకా నన్ను ఎవరు ప్రేమించటం లేదు, ఇక నేను ఇంతే అని అలా అనుకుంటున్నావా? మహాప్రేమ, ఉచితమైన ప్రేమ, నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమ. కనుక దేవుని వైపు చూడు. కనికరం కలిగిన దేవుడు, కరుణాసంపన్నుడైన దేవుడు, మహాప్రేమ కలిగిన దేవుడు నీకు కావలసిన సమస్తమును అనుగ్రహించుటలో ఆయన శక్తి సంపన్నుడై ఉన్నాడు. దేవుడి మాటని హృదయంలో భద్రపరచును గాక. ఆమెను ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన గొప్ప దేవ, మీ మాటలు మా హృదయంలో ముద్రించి మీ కొరకు మేము జీవించినట్లు బలపరచండి. మీ కృపాస్తములకు అప్పగించుకొనిచున్నాం. ఈ దినపు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలను దీవించండి. ప్రియ సహోదరులకు అందరికీ సహాయం చేయండి. మీ గొప్ప కనికరమును అర్థం చేసుకున్నట్లు బలపరచమని యేసయ్య ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.